వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. బొబ్బులి మున్సిపాలిటీ సమీక్షా సమావేశంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ టెంటు లక్ష్మణనాయుడు, ఇతర అధికారులు ప్రధాన సమస్యలు వారికి వివరించారు. ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, మార్కెట్ రోడ్ల విస్తరణ, రాణి మల్లమ్మదేవి పార్క్ అభివృద్ధి, పట్టణ శివార్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, అలాగే మంత్రి 123.9 కోట్ల సువర్ణముఖి నదీ నుంచి త్రాగునీటి ప్రాజెక్టుకు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. విజిట్ చేసి ఇక్కడికి రావటం అనుకున్న దానికంటే ఒక 1 అవర్ 1.5 అవర్ లేట్ గా రావడం జరిగింది. మెయిన్ గా జనరల్ గా ఎనీ మున్సిపాలిటీస్ లో పబ్లిక్ వర్క్ ఏంటంటే తాగడానికి స్వచ్ఛమైన నీటి వాటర్ ఉంటారు. అదైన తర్వాత సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పుడు కాలంలో అడ్మినిస్ట్రేషన్ లో వర్కహాలిజం లో అలాంటి కొత్త శాసనసభ్యులకి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి పెద్దలు నారాయణ గారికి, అదేవిధంగా పెద్దలు జేసీ గారికి, మన సార్తో విచ్చేసినటువంటి ఆర్డీఎంఏ గారికి, దానికి ప్రధానమైనటువంటి కారణం మన మున్సిపల్ శాఖ మంత్రులు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన శాసనసభ్యులు. ఈరోజు సార్ వచ్చినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఇంకొన్ని కార్యక్రమాలకు సంబంధించి సార్ గారిని విజ్ఞప్తి చేయడం, ఆయన కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసి ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని ముగించారు. భారతరత్న ఇవ్వాలి, డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు భారతరత్న ఇవ్వాలి. దేశానికి గొడ్డులాగా కష్టపడి చాకరీ చేసినప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన, ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన స్వతంత్ర సమర యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు మా దళితులకు ఒక గొప్ప గౌరవం ఉంటుందని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రకవరం గ్రామంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఈఎఫ్, అలాగే మహిళలు, ఈ చిన్నపిల్లలు అందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని నిర్మించుకొని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో సొబ్బాల, పెద్ద కొమర, గంపలగూడెం సర్పంచ్ల పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గంపలగూడెం సర్పంచ్ కోటా పుల్లమ్మ, పెద్ద కొమర వేమూరి కస్తూరి, సొబ్బాల సర్పంచ్ ఉన్నాం కృష్ణారావు దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చైర్మన్ సేవల దేవదత్, తెలుగు రైతు సంఘ నేతలు, టీడీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలియజేశారు. నాయకుడిని కానీ కార్యకర్తగా మన ఆపోజిట్లో నిలబడకూడదనే ఉత్సాహంతో పనిచేసినటువంటి రోజులు అయ్యి, మరి ఆ రోజున ఏ ఊరు కావూరు పెద్దలు రాజేశ్వరరావు గారి నాయకత్వం అయితే మరి అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని కూడా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, అలానే ముఖ్య సార్ మా విన్నపం సార్, మీ నాయకత్వంలో నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరం కలిసి మన పెద్దలు రాయసారి పదవి గురించి మీ నాయకత్వం అందరూ కలిసి బాబు వారి పదవి బాధ్యతలు ఏవైతే వారికి గౌరవంగా మనం గెలిపించాము. మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత
పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 91.75 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇక మున్సిపాలిటీకి త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇక స్టీల్ తొలగింపునకు 7 లక్షలు కేటాయించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి ప్రగతి పథకాలను పరిశీలించారు. ఇప్పుడు ఆల్రెడీ స్పెషల్ గ్రేడ్ ఉంది. స్పెషల్ గ్రేడ్ నుంచి నెక్స్ట్ గ్రేడ్ ఏమైనా పంపించగలిగితే పంపించండి. ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్స్లో ఉంది. పాపులేషన్ మైగ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మంది కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇంకొంచెం పాపులేషన్ పెరిగితే ఆ టైంకి మున్సిపాలిటీ సెట్ అయితే అద్భుతంగా ఉండే హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీ ఉండడం అనేది బాగుంటుంది. ఈ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు పర్వాలేదు. రైనీ సీజన్లో చాలా వరకు ఇక్కడ ఉండే జనాలు 15 కోట్లు ఎస్టిమేషన్ వచ్చింది. 22 కిలోమీటర్ల లెంత్ ఉన్న ట్రైన్ చేయాల్సింది ఉంది అర్జెంట్గా. అంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో అక్కడ, ఎక్కడైతే ఇల్లు ఉందో అక్కడ ఫస్ట్ ఫేజ్లో జనాలు ఎక్కడైతే నివసిస్తున్నారో, ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో వాటన్నింటిలో 100% డ్రైన్స్ కట్టాలా, కాంక్రీట్ ఎస్టిమేషన్లో మీ మున్సిపాలిటీకి 15 కోట్లు యాక్చువల్గా ఇంతవరకు వేశారు. అది ఫైనల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది ఎంత వస్తే అంత చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు 1 yearలో పూర్తి చేయాలంటే మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం కారణంగా ప్రేమ వివాదం ఘోరంగా మారింది. మోదలపల్ల గ్రామ యువకుడు లవకుమార్ ను యువరాజ్, మరొక బాలుడు కలిసి కొత్త చెరువున గొంతు కోసి హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ స్పష్టత ఇచ్చారు. ఇక చిన్న వివాదం పెద్ద ఘర్షణగా మారి ప్రాణాలను కోల్పోయిందని యువత సోషల్ మీడియాకు జాగ్రత్తగా వాడాలన్నారు. తవనంపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 20/2026 ఈ కేసులో లవ్ కుమార్ అనే అతను హత్య చేయబడ్డాడు. లవ్ కుమార్ అనే అతను ఒక అమ్మాయి ఫోటోను ఇన్స్టాగ్రామ్లోను అట్లాగే తన స్టేటస్ డీపీలోను పెట్టుకుంటే వాళ్ళ దగ్గర, ఆ అమ్మాయి దగ్గర బంధువు అయిన యువరాజు ఇంకో మైనర్ అబ్బాయితో కలిసి ఇతన్ని చంపాలని కూడా ప్లాన్ చేసుకొని ఆ ఊరి నుంచి 1వ తారీఖు తీసుకెళ్ళి బాగా 2 క్వార్టర్స్ మందు తాగిపించి వీడు తాగకుండా తాగిన మధ్యలో ఉన్నప్పుడు బ్లేడ్ తీసి గొంతు కోసి ఇంకా కొద్దిగా ఆ బాడీ డీకంపోజ్ కావాలి, పోలీసుకు గుర్తుపట్టకూడని ఉద్దేశంతో తీసుకెళ్ళి ఆ పక్కన చెరువులో పడేయడం జరిగింది. ఒక 2 days తర్వాత ఒక డెడ్ బాడీ పోలీస్ స్టేషన్లో చెరువులో ఉందన్న సమాచారం మేరకు పోలీసు స్థితిలో లవ్ కుమార్ ఉన్నాడు. ఆ బాడీని తీసాము. 3వ తారీఖు వాళ్ళ తల్లిదండ్రుల పేరు కేసు కట్టినాము. దర్యాప్తులో భాగంగా ఈ విషయాన్ని బయటకు వచ్చాము. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం వైభవంగా ఘనంగా జరిగింది. ఇక ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ ప్రకారం ఇక జాతర 15 రోజుల పాటు కొనసాగుతూ ప్రతిరోజు హరికథలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. చివరి రోజు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. భక్తులు ఏపీతో పాటుగా తమిళనాడు, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున పాల్గొని పుష్పాలు, పొంగళ్లు, మొక్కులు సమర్పిస్తారు. ఏలూరు టైటస్ నగర్లోని శేషన్ జాన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రీస్తు పునరుత్పాదన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ సునీల్ ప్రేమ్ కుమార్ జాన్సన్, శేషం ప్రభు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు, ఆత్మీయ సందేశాలు నిర్వహించారు. అనేక విశ్వాసులు బాప్తిస్టం పొందారు. సునీల్ ప్రేమ్ కుమార్ పునరుత్పాదం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభమని, యేసుక్రీస్తు మరణం నుండి లేచి విశ్వాసాలను నడిపిస్తున్నట్లుగా వివరించారు.
వెరీ గుడ్. అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? వీటిలో ప్రత్యేకత గుడ్ ఫ్రైడే ఈస్టర్కి వ్యత్యాసం మంచిది. ఈ సమయంలో మొట్టమొదటిగా టీవీ ఏదైతే A1 టీవీ యాజమాన్యం ఉందో ప్రపంచమంతా ఇది చేసుకోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇంచుమించుగా మరి 70-80% ప్రజలు అందరూ కూడా యేసుక్రీస్తు జీవము ఈరోజు తెల్లవారుజామున క్యాండిల్స్ ర్యాలీ సంఘానికి సంఘాన్ని మీరు ప్రకటించడం ఈ నిమిత్తము మీరు ఏలూరు అమరావతి సర్కిల్లో కూటమి నేతల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం జరిగింది. ఇక ప్రధాన అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. అమరావతి రాజధాని గుర్తింపు బిల్లును పురస్కరించి నేతలు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏయుడిఏ, ఏఎంసీ చైర్మన్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంజయ్ గారికి, గౌరవనీయులు పెద్దలు కప్నా చౌదరి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కప్నా చౌదరి గారికి, స్థానిక నాయకులు, పెద్దలు, మహిళా సోదరిమణులకు అందరికీ, కూటమి నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అమరావతి చట్టభద్రత రావటం, దాని సందర్భంగా పాలాభిషేకం రాష్ట్ర ప్రజలకు ఒక శుభపరిణామం, రాష్ట్రానికి ఒక అడ్రస్ అనేది అమరావతి నామకరణ, దానికి చట్టబద్ధత కల్పించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. కోపమ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, పార్టీ నాయకులు, దళిత ఉద్యమ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంలో బాబు జగజీవన్ రామ్ సేవలను కొనియాడుతూ విద్యార్థులు, నాయకులు ఆయన స్ఫూర్తిని తరలించేందుకు సూచనలు ఇచ్చారు. ప్రజానీయానికి మరియు నా రక్త బంధువులైన దళిత సోదరులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సోదరులకు అందరికి కూడా పేరు పేరున బాబు జగజీవన్ రావు 119వ జయంతి శుభ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కుప్పం నడిబొట్టున ఈ సమయంలో మేము ఎందుకు ఆయన జయంతిని ఈ సమయంలో చేస్తున్నామంటే, ఆ మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, బాబు జగజీవన్ రావు గారు స్వతంత్ర పోరాటం అనంతరం ఈ భారతదేశాన్ని బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన ఆ మహానుభావుల్ని ఈ చల్లటి పొద్దులో మేము తలుసుకుంటూ, వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, వాళ్ళకి క్యాండిల్ అంటిస్తూ, వాళ్ళ యొక్క నివాళుల కోసం మేము కేకులు కట్ చేసుకొని ఈ తీపిని తింటున్నామంటే ఆ మహానుభావుల్ని చల్లని. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో లింగపాలెం మండల దళితుల ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. శాసన, కేంద్ర మంత్రిగా సేవలందించిన బాబూజీ భారత మాజీ ఉప ప్రధాని మరియు స్వాతంత్ర సమరయోధునిగా చరిత్రలో నిలిచారని, ఇక ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, యువత, దళిత నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఐజీపీ ఆకే రవికృష్ణ, ఈగల్ ఎస్పీలు తదితరుల ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, సేఫ్ క్యాంపస్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్లు, ఈగల్ విధులు వివరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, నేర చరిత్రపై ప్రభావం, అలాగే 1972 టోల్ ఫ్రీ ద్వారా సమాచారం ఇవ్వమని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులకు అవగాహన చేశారు. ఐఏఎస్ మరియు బాపట్ల ఎస్పీ గారు శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బాపట్ల ఈగిల్స్ సెల్ వారు ట్రైన్స్లో అయితేనేమి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఈ గంజాయి మీద నిఘా ఉంచి మా జిల్లాను మాదక రహిత ద్రవ్య జిల్లాగా మార్చుతూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు నాగతులసి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, బీసీఏఎస్ కాలేజ్. మాదక ద్రవ్యం మత్తులో పడి మన వారిని దూరం చేసుకోవద్దు. మన ఏరియాలో మాదక ద్రవ్యాలు దొరికిన ఎడల ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి కాల్ చేయండి. నేను బీసీఎస్ కాలేజ్లో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఈ కాలేజ్లో నేను ఎన్సీసీ కెడెట్ని. యాజ్ ఏ కెడెట్గా నేను డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నాను. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు. మీ ఏరియాలో మాదక ద్రవ్యాలు కనిపించిన ఎడల ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సంప్రదించండి. థ్యాంక్ యూ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ పండితులు స్వామివారి ఆలయ విశిష్టతను వివరించగా మంత్రి దర్శనానికి ఆనందంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, రాష్ట్ర మార్టిన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఈవో ప్రసాద్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలోని భాస్కరాపుర గ్రామంలో ఎంపీ శబరి సిసి రోడ్లను ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించబడిన రోడ్లు పూర్తి కావడం సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎంపీ స్థానిక ప్రజలకు సౌకర్యం కల్పించే రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల అధికారులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి రోడ్లు ఎంతగా ఉపయోగపడతాయన్నారు. అమాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః రాజసభయో భవంతో బంధు స్వామి నమస్కారం దేవేభ్యో భవిష్యభ్యో భవ స్థాన భోజేతన దేవసభయా మహాగాత్రిజ్ఞాయ గాతం యజ్ఞపతి దేవే విలోపయామి అలంకరణాన్ని గంధపుష్ప అచ్చాపయామి ప్రియంమగమై మగేశ్వరివర్ధన్ ఓర్ధ్వార్విందో ముఖ్యమాధో త్రిప్రాంతకాయ దిగాగ్నికాలాయ కాలాకం భూదేవతాభ్యో నమః గ్రహదారిద్వాసమయే సకల గ్రహదోషిమానార్థం హేమానస్య వ్యానస్యోః భాస్కారగ్రామానువృత్యర్థం హేమానువృత్యర్థనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం వామికూపతరాగజసమృద్ధ్యర్థం భాస్కార ప్రజానాం సకల గోత్రాలోకాభిరామం శ్రీరామం భూయో వినామ్యః సమకమాంగళ్యే శివే సర్వార్థసాధికే. మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక బహుజన యువజన
యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ జాయింట్ కలెక్టర్ ను కలిశారు. తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వినతి పత్రం సమర్పించారు. రైతు బోయపాటి రవి పనికి 5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లుగా వాట్సాప్ చాట్లు, బ్యాంక్ రసీదులు ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ ద్వారా పూర్తి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మదనపల్లి తహసీల్దార్ గారైన కిషోర్ కుమార్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన BOS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి MRO ఆఫీస్లో అవినీతి నెట్వర్క్గా కొంతమంది ఏర్పాటు చేసుకొని ఏ పని చేయాలని చెప్పినా ఎక్కువ శాతం ఒక ప్రోటోకాల్ పేరుతో లంచాలు వసూలు చేస్తూ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఒక రైతు తన భూ సమస్యకై అంటే జెన్యూన్ గ్రీవెన్స్ కోసం అని చెప్పి MRO గారి దగ్గరికి పోతే MRO ఆఫీస్లో MRO గారు నిరాకరించగా దాని తర్వాత వాళ్ళ మీడియేటర్ అయిన VRO ప్రవీణ్ ద్వారా అదే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పని చేయాలని చెప్తే 10 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే మేము పని చేస్తామని చెప్పి ఆ వ్యక్తికి తెలియజేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎందుకు నా భూమి జెన్యూన్గా ఉంది, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మొదట్లో నిరాకరిస్తే ఆ VRO ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చి పని ఇక్కడ చేసుకోలేకపోతే ఇంకా నీకు ఎక్కడా జరగదు, నీ భూ సమస్య అంతే, నువ్వు ఏం చేయలేవు అని చెప్పి ఆయన్ని బెదిరించడంతో ఆయన చేసే గత్యంతరం ఏం లేక ఆయన డబ్బులు ఇవ్వడానికి ముందరకు వచ్చారు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడానికి ముందరకు వస్తారో అప్పుడు MRO గారు స్వయంగా తన వాట్సాప్ చాట్ నుండి ఈ అకౌంట్ నెంబర్ని, IFCI కోడ్ని అంతా చెప్పి ఈ అకౌంట్కి డబ్బులు వేయాలని చెప్పగా ఆ పలానా బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు అకౌంట్ నెంబర్కి 5 లక్షల రూపాయలు బ్యాంక్ రిసిప్ట్ ద్వారా డిపాజిట్ చేయడం జరిగింది. అనంతరం ఆ బ్యాంక్ రిసిప్ట్ని తనకు మళ్ళా MRO గారికి పెడితే, సార్ ప్లీజ్ చెక్ ఓన్స్ అకౌంట్ బ్యాలెన్స్ సార్ అంటే, ఓకే ప్లీజ్ రిమూవ్ మై చాట్ ఇమీడియట్లీ, ఐ విల్ కాల్ ఆఫ్టర్ 5 PM అని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేవలం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అటాచ్ చేస్తే సరిపోతుందా? తిరుపతి జిల్లా ఎర్రవారిపాలె తహసీల్దార్ కార్యాలయం వద్ద చెంగాడివాళ్లపల్లికి చెందిన 6 అన్నదమ్ములు భూమి వివాద ఆందోళన రేపింది. సుమారు 30 ఎకరాలు మిగిలిన 5 సోదరులకు తెలియకుండా 4వ సోదరుడు రామచంద్రారెడ్డి తన భార్య, పిల్లల పేరిట మ్యూటేషన్ చేసుకున్నాడని బాధితులు నిర్దేశించారు. ఇక తహసీల్దార్ వాసుదేవ్ కుమార్ పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మీ కోపం, మీ ఆవేశం నాకు తెలుస్తా ఉంది, అర్థమవుతుందా? నేను కూడా ఇప్పుడే కదా వచ్చింది. MRO గారితో మాట్లాడాను. సార్ ఏమన్నారంటే, సార్ 2 నిమిషాలు 1 by 1 మండలం కోటకాడపల్లి పంచాయతీ సార్. మాది చెంగడాలపల్లి. మాది 6 మంది, మా మామూలందరూ 6 మంది అన్నదమ్ములు. తాతగారు ఆస్తి సార్ అది. తాతగారు ఆస్తి 6 మంది అన్నదమ్ములు. ఈయనకి వారిలో ఒక ఆయన చనిపోయాడు, మిగతా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక ఆయన బాగా చదువు పరంగా, రాజకీయ పరంగా బాగా ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన పట్టా కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన హ్యాండ్ వర్క్లో పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకోకుండా, అడిగితే కూడా ఇవ్వడు, ఏ పంచాయతీ చేసినా రాడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ వల్ల ఇది చేసుకోండి అని చెప్పి ఈరోజు ఈడికి వచ్చి ఈ పని చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత కూడా మేము వచ్చినాము, అడిగినాము, చేసినారు. ఇంతకుముందు కూడా ఒకరోజు మండల ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినాము. MRO మాజీ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణ సతీమణి, ప్రస్తుత ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాతృమూర్తి, వంకా నాగమణి అంత్యక్రియలు తణుకులో ఘనంగా చేశారు. ఇక CPI కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర తణుకు పట్టణ ప్రధాన రోడ్ల వెంబడి సాగింది. CPI నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కొత్తపల్లి సుబ్బరాయుడు, చిర్ల రాధయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.